హలో గైస్, ఈ వీడియో వచ్చేసి పార్ట్ 4 శ్రీశైలం వ్లాగ్ అనమాట. సో అలా డే 3 ఈవినింగ్ అయితే ఫన్ థ్రిల్ 12D అనే ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నమాట, రోలర్ కోస్టర్. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే, కొత్తగా పెట్టినారు. సో అలా ఈవినింగ్ టైంలో నేను మా ఆయన, వర్షం అయితే పడిందనమాట ఆ రోజు. సో టీ తాగితే ఎంత బాగుంటుంది అని చెప్పి టీ అయితే తాగేసినాం. సో అలా ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తుంటే జనాలు చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. సో కర్ణాటక పీపుల్స్ అయితే చాలామంది ఉన్నారనమాట. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేమైతే 3 o'clock అలా లేచామన్నమాట. లేచి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా జనాలు ఉంటూనే ఉన్నారు. చూడండి లైన్లో ఎంతమంది నించుంటారో, వాళ్ళని చూస్తే మాకైతే చాలా భయం వేస్తుందనమాట. ఆ రద్దీలో ఎలా వెళ్ళాలి అని చెప్పి సైడ్కి కూర్చొని ఓం నమ శివాయ అనుకుంటున్నాం అనమాట. సో చాలా అనీజీగా అనిపించింది నాకైతే అంతమంది రష్ చూసేసరికి. సో నేనైతే చక్కగా మల్లెపూలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ రోజు మాకు లాస్ట్ డే కాబట్టి డే 4 శ్రీశైలంలో డిక్కి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో చక్కగా చూడండి, నేనైతే నామాలు పెట్టుకున్నాను. నేను పెట్టలేదు, పంతులు గారు పెట్టారనమాట. చక్కగా డిక్కి దర్శనం అయితే చేసుకున్నాము లాస్ట్ డే. చాలా మంచిగా అనిపించింది స్పెషల్ దర్శనం అయితే. మాకు తెలిసిన ఒక పర్సన్తో మేమైతే టికెట్స్ తీసుకొని డిక్కి దర్శనం అయితే చేసుకున్నాము చక్కగా. సో లాస్ట్ డే కాబట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి అనుకొని కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట మెయిన్ గేట్ దగ్గర. అక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని చక్కగా. సో నేను మా ఆయన చక్కగా ఫొటోస్ దిగినామన్నమాట, ఫొటోస్ వీడియోస్. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. సో అలా సూర్యుడు అయితే కొంచెం కొంచెం పైకి వస్తున్నాడు. సో వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి లడ్డు అయితే తీసుకున్నాం మేము. సో తర్వాత తట్టబుట్ట సదురుకొని హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అలా డే 4 శ్రీశైలం అయితే ఇలా గడిచిపోయింది. ఓం నమ శివాయ శంభో శంకర. చూడండి అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనాలు, అస్సలు అర్థం కావట్లేదు నాకైతే. అనుకున్నాం మేమైతే వెళ్తున్నప్పుడు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. సో వీళ్ళంతా పాదయాత్ర చేస్తున్నారు అనమాట, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, ఉగాది సందర్భంగా. సో మేమైతే భూచక్ర గడ్డ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు ఇది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కూడా మాకు తెలియదు. సో దీని బెనిఫిట్స్ ఏంటి అని ఆయన అడిగితే, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది అని చెప్పారనమాట. కొంచెం స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది, ఇది తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. సో అలా మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. చక్కెర కూడా వేసుకొని తినొచ్చు అంటే మా ఆయన అయితే ట్రై చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఓకే పర్లేదు బాగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే మరీ అంత తీయగా ఉండదు అది. సో నార్మల్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. సో హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయని అన్నారు. సో అతను ఏమన్నారంటే పులులు ఇక్కడ వస్తాయా అని అంటే, ఆయన ఏమన్నాడంటే ఈ టెంపుల్లో అంట కుక్క పిల్లల్ని తీసుకొని తిన్నదంట పులి అయితే. వామ్మో అని చెప్పేసి మేమైతే కార్ ఎక్కేసినాం అనమాట. సో అలా మేమైతే హైదరాబాద్కి అయితే చేరుకున్నాం ఫైనల్లీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.